బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు భూమి సాగు చేసినా చేయకపోయినా 100 ఎకరాల ఆసామైనా కోట్లున్నోళ్ళకైనా అందరికి రైతు బంధు వచ్చేది. సాగుతోటి సంబంధం లేకుండా భూమి ఉంటే అయిపోయాయి పైసలు వచ్చేటి. లేనోళ్ళకి ఇచ్చిర్రంటే అర్థం ఉన్నది కానీ 100 ఎకరాల ఆసాములకు కోటీశ్వర్లకు కూడా పెట్టుబడి సాయం పేరుతోటి పైసలు ఇచ్చి అక్కరేమున్నదని ముక్కిర్చిండ్రు. కాంగ్రెస్ సర్కార్ వస్తే వ్యవసాయం చేయనోళ్లకు రైతు బంధు తీసేస్తామని కూడా చెప్పిండు సీఎం సారు. అన్నట్టే రైతు భరోసా స్కీము వ్యవసాయం చేసే రైతులకే ఇచ్చేటందుకు ఇయాల్టి సంది భూముల సర్వేలు సురువు చేసింది సర్కారు. కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా జల్దిగా ఇచ్చేటందుకు బాగానే దానిలాడుతున్నది. 100 ఎకరాలు ఉన్నోళ్లకు వ్యవసాయం చేయనోళ్లకు కూడా రైతు బంధు ఇస్తుండే వరకు ఖజానాకు తూట్లు పడ్డట్టు అవుతుందని రైతు భరోసాకు కటాఫ్ పెట్టింది సర్కారు. 5 ఎకరాల లోపు ఉన్నోళ్లకు అది కూడా సాగు చేస్తున్న రైతులకే ఇయ్యాలన్న విచారం చేస్తుంది. దానికోసం సమగ్ర భూముల సర్వే చేస్తుంది. ఏ ఊర్లో ఎంత భూమి సాగైతున్నది, రైతుకున్న భూమి ఎంత, అందులో పండించే జాగెంత, పడావు పెట్టిందెంత అన్ని రాసుకొని పోతారట. ముందుగాలైతే హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, సంగారెడ్డి 5 జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఒక్కో జిల్లా నుంచి 2 మండలాలు ఎంపిక చేసి భూ సర్వే చేస్తారట. ఆ రిపోర్టును బట్టి రైతు భరోసా మీద నిర్ణయం తీసుకుంటారట. సర్కార్ చేస్తున్న పనిని చాలా మంది మెచ్చుకుంటుంటే కొందరేమో ముక్కిరుస్తుర్రు. ఎంతని చెప్తాం ఏమని చెప్తాం ఇలా అభిమానం గురించి. ఇన్నొద్దులో ఆయన హీరోగా ఉన్నప్పుడే అడ్డగోలు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే. ఇప్పుడు అసలే డిప్యూటీ సీఎం ఆగుతారా చెప్పురి పవన్ అభిమానులు. ఆయన మీద వాళ్ళకున్న ప్రేమ, ఇష్కు, ప్యారు, మహబద్దు ఇంకేమేమి ఉంటాయో అవన్నీ చూపిస్తారు గీతీర్లా. ఓ కొడుకా, అసలు ఆపవశమే అయితలే కదరా సామీల అభిమానాన్ని. మొన్న ఒకలేమో పెళ్లి పత్రిక మీద ఆయన ఫోటో వేపిస్తే ఇయాలోకైన ఏకంగా అలా కొత్తింటి గన్మిట్ల జనసేన పార్టీ గుర్తు ముద్ర వేపించిండు గోడ మీద. మామూలుగా ఇంటి గోడల మీద దేవుళ్ళ బొమ్మల టైల్స్, డిజైన్ షోకేస్ బొమ్మలు వేపించుకుంటారు కదా, కానీ గిన పవన్ మీద అపారమైన భక్తితోని గిట్లా చేసిండు. ఇక ఈ ముచ్చటిట్లుంటే 10వ తరగతి చదివే ఓ పిల్లగాడు చూడుర్రి మండుతున్న ఎండల చెక్క మీద భూతద్దం తోటి మంట పుట్టించి ఫైరింగ్ ఆటేసిండు. జర్రంతా కూడా అటు ఇటు కాకుండా ఎంత చక్కదనం చేసిండో కదా. పిల్లగా నాటు చూసి పెద్ద పెద్దోళ్ళంతా విలిపించి ఆయన చేసిన పనితనంను మెచ్చుకుంటా పొగడతలతోని ముంచేసిర్రు. ఇలా అభిమానం చూసి ఎందుకని మీకు గింతగానం ప్రేమ అని అడిగితే అది మాటలల్లా చెప్పలేకనే కదా గిట్ల చేతలల్లా నిరూపించుకుంటున్నాం. పబ్లిక్ బాధలే ఆయన బాధలు అనుకొని రాజకీయాలకు అడుగుపెట్టి అడ్డమైన మాటలు పడ్డాడు మా కోసం. అటు ఇటు పోరాటం చేసి ఆయనను గెలిపించుకున్నాం. మేమంటే ఎంత బాధ్యతనో ఆయన చెప్పినప్పుడు మళ్ళీ ఆయనంటే ఎంత అభిమానమో మేం కూడా చూపియాలి కదా, అందుకే ఇదంతా అని అనుకొచ్చిర్రు. ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో గిరికలు కొట్టేసరికి ఎంతైనా కళ్యాణ్ బాబుకున్న ఫాలోయింగే వేర్రా. అట్లుంటది ఏపీ డిప్యూటీ సీఎం గారి తాలూకా వాళ్ళతోని అనుకుంటా కాళ్ళ దగ్గరేసి కటింగ్లు ఇస్తుర్రు జన సైనిక్స్ అంతా.